హాయ్, దిస్ ఇస్ ఫ్రమ్ వాలెంటీనా క్లోసెట్ కలెక్షన్ అండి. నేను శాండ్ బీడ్స్తో మాల చేస్తున్నానండి. ఒక ఆర్డర్ అది. సో ఇంతైతే చేశాను. తర్వాత అనిపించింది, అయ్యో ఇది మన వాళ్ళకి చూపిస్తే బాగుండు కదా అని. దానికి నేను తీసుకున్నవి ఏంటంటే ఒక మైక్రో ప్లేటెడ్ వైర్, తర్వాత కట్టర్, ఫ్లాట్ నోస్ ప్లయర్ అండ్ రౌండ్ నోస్ ప్లేయర్. ఇవి ఉంటే చాలండి, మనం చేయవచ్చు. సో నేను మామూలుగా అయితే మనం స్టార్టింగ్ ఎలా చేస్తాము అంటే, ఒక రౌండ్ నోస్ ప్లేయర్ తీసుకొని చక్కగా ఒక రౌండ్ ఇలాగా చేసేసుకొని దీన్ని ఇలాగా మనం స్టార్ట్ చేస్తామండి. దాన్ని ఇలా చుట్టేస్తాం. సో నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే, మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అని, కొంచెం ఈజీగా చెప్పాలని ఏదో ప్రయత్నిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ వైర్ అస్సలు వేస్ట్ అవ్వకూడదు అని, మనం ప్రతిసారి మనం ఒక మెషర్మెంట్ పెట్టుకొని, లేకపోతే ఇంత చేస్తే నాకు వైర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా అని అనుకోవటానికి ఉండదండి. ఎందుకంటే మనం ఎప్పుడు వైర్ వేస్ట్ అవ్వకూడదంటే, స్టార్టింగ్ ఒక చిన్న మెషర్మెంట్, మీరు ఏ టూల్ వాడితే ఆ టూల్తో మెషర్మెంట్ తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఇది ఇంత మెషర్మెంట్ తీసుకొని ట్రై చేస్తున్నానండి. ఇక్కడ నేను దీనికి ఒక చిన్న ట్విస్ట్ని ఇస్తున్నాను. ట్విస్ట్ అంటే ఇలాగ చేసిన తర్వాత నేను ఏదైతే చేసుకున్నానో దానిని దాంట్లోకి ఇలా పెడుతున్నానండి, ఎంటర్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది కదా. ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత దీనిని కొంచెం చిన్నగా చేస్తున్నానండి. అండ్ ట్రయింగ్ టు మేక్ దిస్ స్మాల్. ఎందుకు అంటే, మనకున్న వైరు లేకపోతే బీడ్ ఎంత సైజులో ఉందో అంత సైజులో మనం చక్కగా రౌండ్ని, ఒక సర్కిల్ని చక్కగా చేస్తే అది చూడటానికి ఒక మంచి లుక్ ఇస్తుందండి. తర్వాత ఇలా చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఈ వైర్ని, మీకు అర్థమవుతుంది కదండి, నేను ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాను. తర్వాత దీనిని నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో మీకు చూపిస్తాను. ఎక్కడైతే నేను ఒక ట్విస్ట్ ఇచ్చానో ఆ వైర్ని ఒక రౌండ్, ఇప్పుడు దీనికి నేను ఎక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ చేశానో అక్కడి నుంచి, అంటే నా స్టూల్ పక్కన నుంచి నేను దీన్ని గట్టిగా పట్టుకొని ట్విస్ట్ చేస్తున్నానండి. అక్కడికి వస్తే ఫస్ట్ ట్విస్ట్ అయిందండి. అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం అక్కడికి వస్తే మొదటి ట్విస్ట్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ రెండోసారి నేను ఇలాగొచ్చి అదే ప్లేస్లో దాన్ని ఎండ్ చేశాను అంటే అది 2 ట్విస్టులు అయినట్లు. మీకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇలా చూసినప్పుడు మనకి ఏ సైడ్లో చూసినా మనకి ఇది 2 ట్విస్టులు కనబడాలండి. అప్పుడు కరెక్ట్ అనమాట. ఒకవేళ మీకు ఈ ట్విస్ట్ కొంచెం పైకి ఉంది అంటే మీరు దీన్ని ఇలా అనొచ్చు. అన్నప్పుడు అది కరెక్ట్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు చూస్తే నాకు ఒక చిన్న పీస్ ఇక్కడ ఎక్కువైంది కాబట్టి నేను దాన్ని కట్ చేసి తీసేసిన తర్వాత మీరు దాన్ని ఫ్లాట్ నోస్ ప్లేయర్తో ఎక్కడన్నా ఏదన్నా కొంచెం గుచ్చుకుంటున్నట్లు మీకు అనిపిస్తే దాన్ని జస్ట్ అలా ఫ్లాట్ చేసేసేయండి. ఫ్లాట్ చేసేసి చూసుకోండి ఎలా ఉంది అని. రైట్. తర్వాత మీకు అట్లా ఏదన్నా కొంచెం గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది అంటే దాన్ని చక్కగా ఫ్లాట్ చేసేసేయండి. అప్పుడు అది మీ మెడకి ఎక్కడ కూడా గుచ్చుకోకుండా చక్కగా ఉంటుందన్నమాట. మీకు నేను చెప్పేది అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇంకొక పూసని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నానండి. ఆ పూస ఎక్కించేటప్పుడు కూడా మీరు చేయవలసింది ఏంటంటే, చాలా ఎప్పుడు కూడా మీకు ఎంత వరకు ఆ పూస మీకు అడ్జస్ట్ అవుతుంది అన్నది చూసుకోండి. ఆ పూస కరెక్ట్గా ఉండేటట్లు చూడాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలాగ మీకు ఎటు చూసినా 2 కనబడాలండి, 2 ట్విస్ట్లు కనబడాలి. అండ్ దెన్ నేను ఇంకొక పూస ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఆల్రెడీ ఏం చేశానంటే, ఒక ట్విస్ట్ వేసేసాను కదా, దాన్ని తీసేస్తూ నేను ఇంకొక పూస ఎక్కించుకుంటున్నానండి. మీకు కనిపించటందా లేదో తెలియటం లేదు. సో ఇంకొక పూస ఎక్కించుకున్నాను.
వై అర్థమవుతుంది కదండి మీకు. తర్వాత మీరు రౌండ్ నోస్ ప్లేయర్ అన్న తీసుకోవచ్చు, ఫ్లాట్ నోస్ ప్లేయర్ అన్న తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడి నుంచి కొంచెం గ్యాప్ ఇవ్వండి, కొంచెం గ్యాప్. ఎందుకు గ్యాప్ ఇవ్వాలి అంటే అక్కడ మనం వైర్ని ట్విస్ట్ చేస్తాం. అప్పుడు గ్యాప్ లేకపోతే ఏమవుతుంది అంటే వైర్ ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోతుందన్నమాట. అందుకోసం మాత్రమే మనం దాన్ని ఇలాగా ట్విస్ట్ ఇస్తామన్నమాట. ఇలా ట్విస్ట్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పుష్ ఇవ్వండి దీనికి. ఏదన్నా మీకు ఎక్కడన్నా కూడా ఇది కొంచెం పెద్దగా ఉంది హోలు, ఇంత అవసరం లేదు, ఆ బీడ్కి సరిపోయినంత నేను వేస్తే సరిపోతుంది కదా అని మీకు అనిపిస్తుంది చేసేటప్పుడే. ఇది మనకి ఎవరూ చెప్పక్కర్లేదండి. సో అలాగా మీకు ఒకవేళ పెద్దగా ఉంది అంటే ఇలా ఇలా అంటే అదేమవుతుందంటే ఆ యొక్క సర్కిల్, ఆ హోల్ అన్నది చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోయిన తర్వాత మీరు దాన్ని చక్కగా పట్టుకొని ఇక్కడ ఒక చిన్న బెండ్ ఇవ్వండి. బెండ్ ఇస్తే ఏమవుతుందంటే మీకు ఆ ట్రాన్స్పరెంట్ మీరు పెట్టుకున్న ఆ హోల్ చాలా ఈజీగా మీకు కనబడుతుంది. తర్వాత మీరు ట్విస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ట్విస్ట్ని ఈ రౌండ్ కింద పెట్టాలండి. 1 అండ్ ద సెకండ్ ట్విస్ట్ ఎగ్జాక్ట్గా ఆ బీడ్ మీదకి రావాలి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి నేను మీకు. సో ఇలా చేసిన తర్వాత మీరు చూస్తే మీకు 2 ట్విస్ట్లు కనబడుతుందండి. ఇట్ షుడ్ బి ఓన్లీ 2, 2 ఉండాలి. తర్వాత మీరు దాన్ని కొంచెం చక్కగా అడ్జస్ట్ చేసుకొని రౌండ్గా ఉందా లేదా, 2 ట్విస్ట్లు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకా అవసరం లేదు కాబట్టి దీనిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్టర్ పెట్టుకొని దీన్ని ఇలాగా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఎలా కావాల్స్తే దాన్ని అలా అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఎప్పుడు కూడా గబగబా చుట్టేయటం, ఆర్డర్స్ చేయటమే తప్ప నాకు ఎప్పుడు ఇలాగ కెమెరా ముందు ఇలాగ చేయటం నాకు రాదు. సో ట్రై చేస్తున్నానండి మీకు చూపించడానికి. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు షో యూ. సో ఇలాగా ఏమన్నా ఉంటే దాన్ని చక్కగా మీరు శుద్ధి చేసేసుకున్న తర్వాత ట్రై టు సీ దిస్. మీకు అర్థమవుతుంది మీరు ఎగ్జాక్ట్లీ చక్కగా చేశారు అని. తర్వాత మళ్ళా దాన్ని చేయాలంటే టేక్ అ రౌండ్ నోస్ ప్లేయర్ తీసుకొని, అండ్ నేను చెప్పాను కదండి మీకు ఒక చిన్న లెక్క, మనం పోయినసారి తీసినప్పుడు నేను కొంత కట్ చేయవలసి వచ్చింది. సో ఈసారి నేను తక్కువగా తీసుకుంటున్నాను. తక్కువగా తీసుకోవటం వల్ల నాకు కట్ చేయాల్సిన అవసరం ఉండదు అని నేను అనుకుంటూ దాన్ని తక్కువగా తీసుకొని ట్విస్ట్ చేశానండి. ఇలాగ ట్విస్ట్ చేసుకోండి. ట్విస్ట్ చేసినప్పుడు మీకు ఇలాగొక చిన్న హోల్ వస్తుంది. దాంట్లోకి మీరు మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉన్న దీన్ని ఎక్కించుకోండి. ఐ హోప్ మీకు అర్థమవుతుందని కదా. తర్వాత దీనికి ఇప్పుడు మనం హోల్ చూస్తే చాలా పెద్దగా ఉందండి. సో ఇంత అవసరం లేదు కదా. సో వీఆర్ మేకింగ్ ఇట్ స్మాల్. దాన్ని చిన్నగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే అండి. సో దాన్ని పట్టుకొని ఈ వైర్ని పట్టుకొని ఇలాగా లాగితే అది చిన్నగా అవుతుందండి. చాలా చక్కగా మనకి చిన్నగా వచ్చేస్తుంది. తర్వాత మీరు ఎక్కడైతే దాన్ని చేశారో ఆ హోల్ దగ్గర పట్టుకొని దీన్ని 1 టైం, ఇక్కడ వరకు వస్తే 1 టైం అయిందండి. మళ్ళా దీన్ని ఇలా ట్విస్ట్ చేసి ఇలాగ లాగితే మీకు అది 2 టైమ్స్ ట్విస్ట్ కింద వస్తుందండి. ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ వచ్చేస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. మనం 2 ట్విస్టులు చేసాం కదా. తర్వాత మీకు అది ఇంకా పైకి ఉంది అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని ఇలా కింద కనేస్తే కిందకు వచ్చేస్తుంది. తర్వాత మనకి ఉన్న కొద్దిపాటి దాన్ని మనం ఏం చేయాలంటే చిన్నగా దాన్ని ప్రెస్ చేసేసుకోండి కనపడకుండా.
ఐ హోప్ మీకు నేను అర్థమవుతున్నాను అని. సారీ. ఇలాగా మీరు దాన్ని ప్రెస్ చేసేసుకోండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా దాన్ని ప్రెస్ చేసుకోండి. మీకు నేను అది కనిపిస్తుందా లేదా అన్నది నాకు అసలు ఎలాగ చేయాలో తెలియటమే లేదు. ఒక్కొక్కసారి వీడియో దగ్గర నేను లేను, నేను నా దగ్గర ఉంటున్నాను. ఒక్కొక్కసారి వీడియోకి చాలా చక్కగా కనపడేటట్టు చేయగలుగుతున్నాను. అండ్ ఐ థింక్ దిస్ విల్ గో త్రూ ప్రాక్టీస్. నాకు రాదు కాబట్టి ప్రాక్టీస్ లేదు. ఏదో వర్క్ చేసేసాను అన్నంతవరకు నాకు తెలుసు. బట్ దీన్ని ఇలాగా చూపిస్తూ చేయటం నాకు రావటం లేదు. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ నాకు అసలు ఎక్కడ నా ప్లేయర్స్ వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు. నిజంగా చేస్తూ ఎలాగ చేస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ వెరీ హార్డ్. చూపిస్తూ చేయటం అన్నది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి నేను అప్పుడప్పుడు అలాగా నా దగ్గరికి తీసుకొని చేస్తున్నాను అన్నమాట. ఇది ఇలా ఉంది కదండి. నా ప్లాన్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ దిస్ ఇలా చేస్తూ దీనికి నేను ఇలాగా ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నానంటే, దీనికి మీకు అర్థమవుతుంది కదా. ఐ వాంట్ టు పుట్ దిస్ లైక్ దిస్ అనమాట. ఇవి హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ మేక్ దిస్ ఎలిగెంట్ ఇన్ దిస్ వే. ఇలా చేసి ఇది మీకు అయిపోయిన తర్వాత నేను ట్రై చేస్తానండి చూపించడానికి డెఫినెట్గా. ఇలాగా కొన్ని పెట్టేసి ఇలాగా దీన్ని వైడెన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇఫ్ పాసిబుల్ నేను నా వీడియోని ఇంకొకసారి మీకు ట్రై చేస్తాను చూపించడానికి. అండ్ ఉంటానండి. ఐ కాల్ ఇది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. బై.